నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యాని. ఇవాళ హాట్ టాపిక్ ఏదైతే ఉందో, అమెరికా ఇరాక్ పైన చేసే దాడి రేపు మంగళవారం ఏదైతే జరగబోతుంది అని ట్వీట్ చేశారో దాని గురించి తెలుసుకుంటానికి మనతో పాటు రవీంద్ర బాబు గారు ఉన్నారు. బాబు గారితో తెలుసుకుందాం అసలు ఏం జరగబోతుంది. ఆయన ఇంటర్నేషనల్ అఫైర్స్లో చాలా సీనియర్ ఎనలిస్ట్. సో ఆయనతో మనం ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది, ఏంటి, అసలు అమెరికా ఏం చేయబోతుంది ఇరాక్ని అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి సార్, అసలు ఏదైతే ట్వీట్ ఉందో రాత్రి అంటే మనకు అర్లీ మార్నింగ్ ఏదైతే ట్వీట్ చేశారో ట్రంప్ గారు, ఆ ట్వీట్ని మనం ఏ రకంగా చూడాలి? అతని ఫ్రస్ట్రేషన్ అని చూడాలా, లేకపోతే అతను ఏదో చేయబోతున్నారంటారా? ట్యూస్డే అనేది ఏంటి సార్ అసలు? అంటే ఇన్ని రోజులు దగ్గర 35-36 రోజుల తర్వాత యుద్ధం ప్రారంభించే ముందు సరైనటువంటి ఒక ప్రణాళిక లేకుండా, యునైటెడ్ నేషన్స్ యొక్క అనుమతి లేకుండా, నాటో అప్పటికి ఇంకా విచ్ఛిన్న నాటోలో అందరూ కలిసే ఉన్నారు. ఆ నాటో హెడ్గా ఉన్నటువంటి అమెరికా వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా వెళ్లకుండా, వాళ్ళకు చెప్పకుండా, ఇంకా అత్యంత ప్రధానంగా గల్ఫ్లో తన పార్ట్నర్స్ అయినటువంటి ఆ వ్యక్తులను మొత్తం ఆ కంట్రీస్ని, ప్రధానమైనటువంటి డిఫెన్స్ ఒప్పందాలు ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్, ఇరాన్కి భౌగోళికంగా పక్కనే ఉన్నటువంటి దేశాల యొక్క అనుమతి లేకపోతే వాళ్ళకి ఒపెక్ కంట్రీస్, ఇంకా దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఒపెక్లో లేని కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇరాన్ ఉన్నది, ఒపెక్లో అనేది చెప్పలేము. అంటే కొన్ని కంట్రీస్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసోసియేషన్స్లో ఉన్నాయి. అన్ని ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఒకే అంబ్రెల్లా కింద లేవు. సరే, ఎనీహౌ వాళ్ళ యొక్క అంటే ప్రధానమైనటువంటి సౌదీ అరేబియా కానీ, బహ్రైన్ కానీ, ఓమన్ కానీ, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు మొత్తం కూడా అమెరికన్ కంపెనీల్లో విపరీతమైనటువంటి పెట్టుబడులు వీళ్ళ ఏమున్నాయి, ఆయిల్ ప్రొడక్షన్లోనూ, రిఫైనరీల్లోనూ, ఈవెన్ అమెరికన్ ఎంఎన్సీల యొక్క పెట్టుబడులు విపరీతంగా చాలా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అంత డెలికేట్ పొజిషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనీసంగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా, అది కూడా రంజాన్ నెలలో ఇది స్టార్ట్ చేయడం అనేది స్ట్రైక్స్ విపరీతమైనటువంటి ఒత్తిడికి ముస్లిం సమాజం మొత్తం గురయ్యేలా చేసింది. అంటే ట్రంప్ యొక్క అస్థిరమైనటువంటి ప్రకటనలు ప్రతిసారి, అంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఆయన చెప్పిన దాన్ని ఆయన కాంట్రడిక్ట్ చేస్తూ చాలా అస్తవ్యస్తమైనటువంటి మానసిక స్థితిని ప్రతిబింబించేలాగా ఆయన యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అతని ప్రవర్తన ఉంది. అంటే ప్రపంచంలో ఎవరైనా సరే మీరు ఏ పని చేయాలన్నా కూడా స్ట్రాంగ్ డిటర్మినేషను, దానికి ముందు ప్రిపరేషను, తరువాత ఆ టీము ఎవరు చేయాలి, వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, వాళ్ళల్లో సమర్థులైనటువంటి వ్యక్తులు లీడర్షిప్లో ఉన్నారా లేదా, ఇవన్నీ చూస్తారు. కానీ ఆయన చాలా అలవోకగా ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, ఆలోచన అనేది తక్కువ అంటారా సార్ అతనికి, లేకపోతే నేను చెప్పిందే చెల్లుతుంది అని అనుకుంటున్నాడా? అంటే సహజంగా వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఒక ప్రధానమైన సమస్య నాకు అన్నీ తెలుసు అనుకునడం వలన చాలా పెద్ద సమస్యలు వస్తాయండి. అంటే ఏ మనిషికైనా సరే పరిమితులు ఉంటాయి. అంటే నేనైనా, మీరైనా, ఇంకొకళ్ళైనా, ప్రతి ఒక్కరికి పరిమితులు ఉంటాయి అని అంగీకరిస్తే, మనం ఈ పని నేను ఎప్పుడూ చేయలేదు కదా ఇది. సో దీన్ని ఎక్స్పర్ట్స్ ఎవరు? ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ అనేది కొత్తగా, ఎందుకంటే ఒక 8 నెలలు 10 నెలల క్రితము జూన్లో వార్కి వెళ్ళి ఉన్నది, 25 జూన్లో. ఆ వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలో 10 నెలల్లో ఏం జరిగింది, వాళ్ళు ఏమైనా అంటే ఇంకొకసారి ఎప్పుడూ కూడా 12 రోజుల యుద్ధంలో నిర్ణాయకమైనటువంటి రిజల్ట్ ఏమి రాలేదు కూడా. అంటే ఆ తరువాత జరిగినటువంటి ఈ 10 నెలల కాలంలో వాళ్ళ యొక్క ఆ డిఫెన్స్ ఎన్హాన్స్మెంట్స్ అనేవి ఏమి ఉన్నాయి అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళని బ్రీఫింగ్ ఉంటుంది, మంచి ఇది ఉంటుంది. అంటే వాళ్ళు పెంటగాన్ చెప్పేది ఏంటి, ఈవెన్ జాయ్ కెంట్ అని ఉన్నారు, యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పాను నేను. అతను రిజైన్ చేసిన తర్వాత దాదాపుగా ట్రంప్ పిచ్చివాడు అని ప్రకటన చేశాడు. అతని మీద మళ్ళీ FBI అటాక్స్, తర్వాత స్క్రూటినీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో
అంటే యూనిలాటరల్గా డెసిషన్ తీసుకునేటువంటి వ్యక్తి అంత ప్రెసిడెంట్ పదవిలో ఉండడం అనేది ఆ దేశానికే చాలా ప్రమాదము. ఇన్ని రోజుల తర్వాత అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ట్రంప్ ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధాన్ని ఎలాగోలా ముగించడం కోసం అతను ప్రయత్నిస్తున్నాడు. అంటే ఓటమిని అంగీకరిస్తున్నాడా సార్ అతను? అది క్లియర్ కట్గా తెలిసిపోతుందండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక నేరస్తుడు అనేవాడు లేకపోతే ఒక టెర్రరిస్ట్ అనేవాడు అతని శత్రువు మీద అంటే ఒక బ్లాస్ట్ చేయాలి. ఎక్కడ జనం గుంపులు ఎక్కువగా ఉంటారో అక్కడ బాంబింగ్ చేస్తారు తప్పితే తన శత్రువుల మీద వాళ్ళంతా ఎవరు సాధారణ జనం అనేవాళ్ళు శత్రువులు ఏముంటారు? మీకు పవర్ ఉంటుంది. ఆ పవర్ అనేది సామాన్య జనం కూడా ఉపయోగించుకునేటువంటిది. నేను ఆ విద్యుత్ వ్యవస్థలను ధ్వంసం చేస్తాను, రోడ్లను ధ్వంసం చేస్తాను అంటే ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేటువంటి రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లు ధ్వంసం అయితే ఇక్కడ ఫుడ్ ఉండదు, పాలు ఉండవు, నీళ్లు ఉండవు, రకరకాలైనటువంటి ఈ సప్లై లైన్ డే టు డే లైఫ్ చాలా డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అంటే ప్రజలు మొత్తం ఏమైపోతారు? అంటే మీరు కోట్లాది మందిని భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి నెడతాననేది పిచ్చివాళ్ళు చెప్తారు. ఒక ప్రెసిడెంటో ఒక ప్రధానమంత్రి అలా మాట్లాడుతున్నాడు అంటే మరి అతను పిచ్చివాడు కాక సౌండ్ హెల్త్ లేకపోతే సౌండ్ మైండ్తో ఉన్నాడని చెప్పొచ్చా మనం? అంటే తనంతట తాను వాలంటరీగా అతను ఎంత వీక్ మైండ్ లేకపోతే అనార్గనైజ్డ్ థింకింగ్ ఉందనేది క్లియర్ కట్గా అతను చెప్తున్నాడు. తన యొక్క ప్రవర్తన ద్వారా, తన యొక్క స్టేట్మెంట్స్ ద్వారాను, ఆ ట్రూత్లో అతను చేసేటువంటి ట్వీట్స్ ద్వారాను తెలియజేస్తున్నాడు. అంటే సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, మీరు మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకున్నప్పుడు కూడా చాలాసార్లు చర్చించాం. అతనికి రష్యా అండ్ చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్గా అనేది అతనికి తెలుసు అనేది అనుకుంటున్నాను నేను. దానివల్ల భయపడుతున్నాడు. అంటే 2 మేజర్ పవర్ హౌసెస్ ఆర్ సపోర్టింగ్ ఇరాన్ అనేది. అంటే ప్రధానంగా మీకు ఏ ప్రధానమంత్రి అయినా ఏ ప్రెసిడెంట్ అయినా కొంతమంది టీమ్స్ని ఎన్నుకుంటారండి. ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ చేసేటువంటి వాళ్ళను, డిఫెన్స్ బ్రీఫింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రీఫింగ్ అంటే ఈ దేశంలో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయి, ఆ వీక్నెస్లను కనుక తొలగించితే డెవలప్మెంట్ అంటే గ్రోత్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ వేగంగా ఎలా అవుతుంది, ఈ మొత్తం ఒక ఎఫిషియెంట్ పీపుల్ని పెట్టుకున్నప్పుడు నీ ప్రయారిటీస్ మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అంటే నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్తే ప్రమాదము అని కనుక చెప్తే డిఫెన్స్ ఎక్స్పర్ట్ నువ్వు అంగీకరించి తీరాలి. అంగీకరించడానికి నీకు ఇష్టం లేనప్పుడు అతను మార్చేస్తావు. అలాంటి వ్యక్తులు నీ దగ్గర పెట్టుకో, అది ప్రమాదం. అంటే ట్రంప్ చుట్టూ ఎలాంటి వాళ్ళని పెట్టుకున్నాడు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు భజన చేసేటువంటి వాళ్ళను. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వేం చేసినా రైట్ అని చెప్తారు. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, వాస్తవానికి నువ్వు ఆలోచించేదానికి అసలు ఎక్కడా కూడా లింక్ ఉండదు. 2023లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అండ్ ఇరాన్ అంటే గవర్నమెంట్ హయ్యర్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ బీజింగ్లో మీటింగ్ జరిగింది. దాదాపుగా ఒక 10 years నుంచి కూడా సౌదీ అరేబియాకి ఇరాన్కి చాలా ఫ్రిక్షన్ ఉంది, బలమైనటువంటి వ్యతిరేకత. వాళ్ళు ఒకళ్ళ యొక్క ఉనికిని వాళ్ళు అంగీకరించలేకపోవడము, కలిసి ఆ రీజియన్లో కలిసి పనిచేసేటువంటి అవకాశమే లేదు. కానీ 23 ఆ మీటింగ్ తర్వాత మీరు చూడండి, ప్రతి గల్ఫ్ కంట్రీ మీద అటాక్ చేశాడు, మిసైల్స్ వేస్తూనే ఉన్నారు ఇరాన్ వాళ్ళు. కానీ సౌదీ అరేబియాకి మిలిటరీ లేదా? ఉంది. మరి బాంబర్స్ లేవా? ఉన్నాయి. కానీ ఎందుకు అటాక్ చేయట్లేదు? టర్కీకి లేవా? ఉన్నాయి. టర్కీకి మీద కూడా మిసైల్స్ వేశారు. టర్కీ ఓపెన్గానే కుర్దులను కనుక మీరు దీంట్లో దించినట్లయితే మేము డైరెక్ట్గా ఇరాన్ మిలిటరీ తోటి, ఇప్పుడు జీసీ వాళ్ళు ఉన్నారు కదా, ఐఆర్జీసీ వాళ్ళతోటి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్, వాళ్ళతోటి కలిసి మేము యుద్ధం చేస్తామని టర్కీ అనౌన్స్ చేసింది. టర్కీలో మీకు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఒక వింగ్ ఉందండి, వాళ్ళ మీద కూడా అటాక్ చేసి వాళ్ళ చీఫ్ను అమెరికా చంపేస్తే టర్కీ ఓపెన్గానే మీ ఇష్టం, మీరు ఏమైనా చేయండి, చేసుకోవడానికి అంగీకరిస్తున్నామని గవర్నమెంటే స్టేట్మెంట్ ఇస్తే ఇరాక్ ఎంబసీని బిల్ చేశారు వాళ్ళు, ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్ళు.
అంటే ఇంత వైరుధ్యాలు ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటూ, అంటే నీ నీకు సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందుల్లోకి నువ్వు నెట్టేటప్పుడు రేపు ఉదయం నీ దగ్గరికి రారు వాళ్ళు. అలాంటి పరిస్థితిని ట్రంప్ తీసుకొచ్చుకొని నాటో అతన్ని వదిలేసింది, గల్ఫ్ కంట్రీస్ మొత్తం అతను సపోర్ట్ చేసేటువంటి పొజిషన్లో లేవు. యూరోప్ అదే నాటోలో ఉన్నాయండి, యూరోప్ ఆల్మోస్ట్ నాటో కంట్రీస్ వాళ్ళు మొత్తము వదిలేశారు. కానీ యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ యూనియన్ కింద కూడా వచ్చినట్టున్నాయి కదా సార్ తర్వాత. అంటే వాళ్ళు కొద్దిమంది మెక్రాన్ లాంటి వాళ్ళు, అంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ లాంటి వాళ్ళు ఓపెన్గానే మేము ఇరాన్ తోటి వైరుధ్యంలోకి వెళ్ళము అని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడము, వాళ్ళతోటి చర్చల్లోకి వెళ్ళటానికి కూడా సిద్ధపడి ఉన్నారండి. కాకపోతే మీకు కుర్దులు అనేటువంటి వాళ్లకు ఏమాత్రం ఇన్వాల్వ్ చేసినా కానీ టర్కీకి కూడా ప్రమాదం ఉంటుంది. అందుకని ఓపెన్గా టర్కీ దాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ యొక్క నిర్ణయాలను మేము అంగీకరించము అని చెప్పేసి ప్రెసిడెంట్ మెక్రాన్ ప్రకటించాడు. ఇండైరెక్ట్గా ఇరాన్ తోటి చాలా కంట్రీస్ చర్చలు జరుపుతున్నాయండి. అంటే క్లియర్ కట్గా ఇక్కడ ఏం జరగబోతుంది అనేది ప్రతి దేశం యొక్క అధిపతులకి అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది ఇరాన్లోనూ మిగతా గల్ఫ్ కంట్రీస్లోనూ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా ఇంటర్నల్గా ఇరాన్ను అణిచేయమని చెప్తాయే కానీ ఆ ప్రజానీకం మొత్తం వాళ్ళ అండర్లో ఉన్నటువంటి డైనాసిటీస్ ఉన్నాయండి, రాజరికాలు ఉన్నాయి, ఇప్పుడు సుల్తాన్లు, వీళ్ళ అండర్లో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా అమెరికా ఓడిపోవాలని కోరుకుంటున్నాయి. వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా గెలవాలని కోరుకోవట్లేదు ఆ ప్రజలు. అంటే ఇప్పుడు వాళ్ళు మీకు మెడిటరేనియన్ స్ప్రింగ్ ఇది ఒక 2011లో వచ్చినప్పుడు మీకు చాలా దేశాల్లో ఈజిప్ట్లో గవర్నమెంట్ మారిపోయింది. ముబారక్ అనే హొస్నీ ముబారక్ 30 years గవర్నమెంట్లో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని చాలా విచిత్రంగా ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ గవర్నమెంట్ నుంచి దించేయగలిగాయి. మీకు కైరో సీజ్ అని చెప్తారు. అంటే కొన్ని నెలలు ఆల్మోస్ట్ ఒక 2 months అనుకుంటాను. మొత్తం ఎక్కడైనా సరే ఒక కంట్రీ క్యాపిటల్ ఉంటుందనుకోండి, ఢిల్లీ మనకి, అలాగే ఈజిప్ట్లో కైరోలో వాళ్ళ యొక్క హై లెవెల్ కమాండ్స్ మొత్తం కూడా అన్ని రకాల మిలిటరీ, ఎయిర్ ఫోర్సు, నేవీ ఆఫీసులు కూడా కంట్రీ క్యాపిటల్లో ఉంటాయి. వాళ్ళు మొత్తం కూడా 60 days ఆల్మోస్ట్ 2 months అబోవ్ సీజ్ జరిగినప్పుడు ఈ వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఎందుకోసం ఈ గవర్నమెంట్ను వ్యతిరేకిస్తున్నారో ఆ కమాండర్స్ని మొత్తం కూర్చోబెట్టి ప్రతిరోజు సహజంగా ఏంటి ట్యాంక్స్, తుపాకులు, మెషిన్ గన్స్ అన్నీ వచ్చేసి ఆ రోడ్లు చౌరాస్తాల్లో ఉంటాయి, స్క్వేర్. అక్కడ ఈ స్టూడెంట్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఈ గ్రూపుల హెడ్స్ వీళ్ళు మొత్తం కూడా ఒక 60 days వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయగలిగారు. అంటే మన ప్రజలు వీళ్ళు వేరే దేశం నుంచి రాలేదు, మనతో ఉంటున్నటువంటి వ్యక్తులు, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి ప్రెసిడెంట్ పనిచేస్తూ ఉన్నాడు, ఈ ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల నుంచే మన జీతాలు వస్తున్నాయి, సో వాళ్ళు చెప్తుంది న్యాయమే అని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ ఈ కొద్ది రోజులు 2-3 నెలల తర్వాత వాళ్ళు కంప్లీట్ రిట్రీట్, ప్రెసిడెంట్ని ఆర్డర్స్ని మేము అంగీకరించము, తీసుకోము అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు మొత్తం అటాక్ చేసి ప్రెసిడెంట్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి కొట్టారు అతన్ని. అంటే ఒక ప్రెసిడెంట్ అనేవాడు మనము మిలిటరీ, పోలీసు, మినిస్టర్సు అండ్ ఇంటెలిజెన్సు వీళ్ళు మొత్తం సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అతను ప్రెసిడెంట్గా ఉండగలుగుతాడు. అంటే మీరు చూడండి, ఈ రోజున వైట్ హౌస్లో కాల్పులు జరిగినాయి అని చెప్పేసి ఒక ప్రకటన వస్తుంది. అంటే అది నిజమా కాదా అనేది నిర్ధారించడం అనేది అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ చేయాల్సిందే కానీ బయట వాళ్ళు చేయలేదు. సార్, ఈ ట్రంప్ని ఇంపీచ్మెంట్ చేయడానికి ఇంకొక 2-3 ఓట్లే కావాలి అని చెప్పి కూడా న్యూస్ వస్తూ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు రిపబ్లికన్స్ ఎంతవరకు ఇతన్ని తీసేయచ్చు? రిపబ్లికన్స్ సెనేటర్స్ కూడా చాలామంది ఇతనితో వెక్స్ అయిపోయి ఉన్నారండి. వెరీ షార్ట్ టైం కదా సార్ అతను వచ్చే అధికారంలో కూడా. షార్ట్ టైంలోనే ఇంత డిస్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఇంత షార్ట్ టైంలోనే అమెరికా నాటో మొత్తానికి వ్యతిరేకమైంది. గల్ఫ్ నాటోలో ఉండదు. అయినా సరే గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఇతనితో కలిసి యుద్ధం చేయడానికి వస్తున్నాయా? వాళ్ళ దేశాల మీద యుద్ధం అంటే మిసైల్స్ వేస్తుంది అది ఇరాన్. అయినా సరే వాళ్ళ మిలిటరీని, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని పంపట్లేదు కదా ఇతనితో పాటు. కానీ అతనికి సపోర్ట్ ఇచ్చినట్టే కదా సార్. ఇప్పుడు ఎయిర్ బేసెస్లు ఇచ్చారు, తర్వాత నేవల్ సపోర్ట్ చేస్తున్నారు, అన్నీ కూడా ఇచ్చినాయి కదా. అది ట్రంప్ ఉన్నప్పుడు జరిగింది కాదండి. ఇది మొత్తం ఆల్మోస్ట్ మీకు ఒక 50 years బ్యాక్ నుంచి కూడా ఈ ఒప్పందాలు ఉన్నాయి.
ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా చాలా చిన్న కంట్రీస్, వాళ్ళ టోటల్ రిసోర్సెస్ మొత్తం కూడా క్రూడ్ తోటి ముడిపడి ఉంటుంది. దాంట్లో టెక్నాలజీ మొత్తం కూడా అమెరికన్ కంపెనీస్ది ఉంటుంది. అమెరికన్ అండ్ నాటో, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇంగ్లాండ్ కానీ వీళ్ళయే ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు పెట్రో డాలర్ అని చెప్పేసి ఒప్పందాలు ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళ యాక్సెస్ మనీ మొత్తం కూడా ఐఎంఎఫ్ కానీ ఈ బ్యాంక్స్లో, అమెరికన్ బ్యాంక్స్లోనూ అమెరికన్ కంపెనీస్లోనూ ఇన్వెస్ట్ చేయాలి. అది ఒప్పందాలు ఉన్నాయి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ఆల్మోస్ట్ ప్రపంచంలోని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్తారు ఇండియా లాంటివి, ఫిలిప్పైన్స్, ఆఫ్రికాలో అయితే ఆల్మోస్ట్ 54 కంట్రీస్లో 50 కంట్రీస్, ఇవి మొత్తం కూడా అత్యంత పేదరికము, తర్వాత అండర్ డెవలప్మెంట్, అన్డెవలప్డ్ ఇట్లా ఉన్నాయి. ఇలా ఉన్న దగ్గర ఐఎంఎఫ్ వీళ్ళు మొత్తము ఆ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వడం ద్వారా ఆ గవర్నమెంట్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఇది లాస్ట్ 60 ఇయర్స్ నుంచి కూడా విపరీతంగా సక్సెస్ఫుల్గా చేయగలిగారు. మీరు చూడండి, మార్చి 25వ తారీఖున యునైటెడ్ నేషన్స్లో ఒక తీర్మానం జరిగింది. అంటే 400 సంవత్సరాలుగా నీగ్రోస్కి, ఆఫ్రికన్ నీగ్రోస్కి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రపంచం అంగీకరించాలి. ప్రధానంగా యూరప్ అండ్ అమెరికా దీంట్లోని ప్రధాన పాత్రధారులు, అమెరికా మెయిన్ పాత్రధారులు ఖచ్చితంగా దాన్ని ఒక తీర్మానం చేయడం కోసము మీకు ఘన ప్రైమ్ మినిస్టర్ ఆయన ఒక తీర్మానాన్ని మహామా ఆయన ప్రతిపాదించిన దాన్ని 123 దేశాలు అంగీకరించాయి. అవును, 200 సంవత్సరాలు 2.5 అంటే క్రోడ్స్ 25 మిలియన్స్ ఆఫ్ యంగ్స్టర్స్ని, అంటే మీరు చూడండి 400 సంవత్సరాల క్రితము 2.5 కోట్ల మంది, అంటే ఇప్పుడు మీకు 75 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చే ముందు 33 కోట్లు ఇండియా జనాభా స్వాతంత్ర్యానికి ముందు. అంటే 400 సంవత్సరాల ముందు ఇండియా జనాభా ఎంత ఉండొచ్చు? అంటే 2.5 కోట్ల మందిని తీసుకెళ్లారు ఆఫ్రికా మొత్తం నుంచి. వాళ్ళలో ఆల్మోస్ట్ 1,20,00,000 మంది సముద్ర ప్రయాణంలో చచ్చిపోయారు. దీన్ని తీర్మానం చేశారు మొన్న. 123 కంట్రీస్ దీన్ని అంగీకరిస్తూ వాళ్ళకి అన్యాయం జరిగింది, ఆఫ్రికన్ జాతి మొత్తానికి కూడా, ఆఫ్రికన్ కాంటినెంట్కి అన్యాయం జరిగింది అనేటువంటి తీర్మానం చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ 3 దేశాలు మాత్రమే ఓట్ చేసినాయి, అమెరికా, ఇజ్రాయెల్, అర్జెంటీనా. 54 దేశాలు, 54 దేశాలు బాయ్కాట్ చేసినాయి. అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు మీరు ఏ నిజాన్ని దాచిపెట్టినా కూడా శాశ్వతంగా అది అలాగే మూతపడి ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా చాలా వేగంగా ఇప్పుడే అనుకున్నాం మనం, అక్కడ వైట్ హౌస్లో కాల్పులు జరిగినాయని. అది కూడా బయట ఎందుకు జరిగినాయి అంటున్నారు సార్? అంటే ట్రంప్ను వ్యతిరేకించేటువంటి బలమైన ప్రభుత్వ వ్యవస్థ అనేది రిపబ్లికన్స్లోనూ ఉంది, గవర్నమెంట్లోనూ ఉంది. అంటే అఫీషియల్ బ్యూరోక్రసీ వాళ్ళు, మీకు అమెరికాలో గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ కూడా ఫ్రస్ట్రేషన్ వస్తే అప్పుడప్పుడు పోలీసులు కాల్పులు జరుపుతూ ఉంటారు, లేకపోతే కాల్చుకొని చనిపోతూ ఉంటారు, చూస్తుంటాం మనం. అట్లా ఏం జరిగింది అనేది కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. అలా జరిగి ఉండొచ్చు. ఇక ఫైనల్గా ఇండియాకి ఎంతవరకు నష్టం జరిగింది సార్? ఇప్పుడు విపరీతమైన నష్టము ఇండియాకి జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు వెనకాలకి వెళ్ళామా, లేకపోతే ఖచ్చితంగా చాలా సంవత్సరాలు, అంటే మీకు 10-15 ఇయర్స్ వెనకబడిపోతాము. ఎలా అనేది నేను చెప్తాను. గల్ఫ్లో 1 కోటి మంది భారతీయులు పనిచేస్తూ అప్రాక్సిమేట్గా 90 lakhs, అప్రాక్సిమేట్గా 10 lakhs, సారీ 1 crore. ఆల్మోస్ట్ మనం ఇందాక అనుకున్నాం, అక్కడి సల్తనైట్స్ అంటే ఆ సుల్తానులు కానీ డైనాసిటీలు కానీ అమెరికాకు అనుకూలంగా ఉన్నాయి, కానీ ప్రజలు ఉండరు. అంటే ఇక్కడ జాబ్ జనరేషన్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిన 1 కోటి మందికి అక్కడ ప్రభుత్వాలు ఇవ్వవు. అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ ఇవి ఇస్తాయి. రేపు ఏం జరుగుతుంది? ఆ ప్రజలు మొత్తం కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు సహజంగా భారతదేశం అనేది కనుక కంప్లీట్గా వాళ్లకు వ్యతిరేకంగాను అమెరికాకు అనుకూలంగా పనిచేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఇది రాబోయే కాలంలో మనకు ఈ రీప్లేస్మెంట్, వీళ్ళ వర్క్ ఫోర్స్ని మొత్తాన్ని ఎవరు రీప్లేస్ చేసే పరిస్థితులు అయితే తీసుకుంటారు. కానీ బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ ఈ కంట్రీస్ మొత్తం ఉన్నాయి.
వాళ్ళ దగ్గర కూడా మనలాంటి లో కాస్ట్ లేబర్ అవైలబిలిటీ ఉంది, వాళ్ళని తీసుకుంటారు. అప్పుడు మరి ఈ భారతదేశం మన ప్రభుత్వం ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందో మీకు తెలుసు. మరి అంతమంది 1 కోటి మందినో, ఒక 50 లక్షల మందినో, ఒక 25 లక్షల మందినో కొత్తగా ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా? మరి అది ప్రమాదమే కదా. అంటే 40% ఆఫ్ రెమిటెన్సెస్, 43 అనుకుంటాను ఎగ్జాక్ట్గా, 43% రెమిటెన్సెస్ మీకు గల్ఫ్ నుంచి వస్తుంది. ఖచ్చితంగా ఇది తగ్గుతుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. సో అలాంటి పొజిషన్లో ఖచ్చితంగా భారతదేశానికి ప్రతికూలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు తలెత్తుతాయి. దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అనేది చూడాలి. సార్, ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే మొన్నటి వరకు ఇరాన్ క్రూడ్ ఆయిల్ అమ్ముతుందో మొన్నటి వరకు మనకి ఇండియాకి ఇచ్చి మన దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుని రూపీస్లో తీసుకుంది, గూడ్స్ ఏదైతే ఉన్నాయో ఫుడ్ గూడ్స్ అవి తీసుకునేది. ఇప్పుడు ఎట్లా ఉండిపోతుంది సార్ ఇరాన్కి ఇండియాకి రిలేషన్ ఎట్లా? మీకు 2023లో బీజింగ్లో సౌదీ అరేబియా తోటి అండ్ ఇరాన్ తోటి ఒక ఒప్పందం చేయించారు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెట్టారు, చైనీస్ అని చెప్పి గవర్నమెంట్ అని చెప్పాము. అంటే దేనికోసం చేశారనుకుంటున్నారు? అది ఇదే. అంటే మీకు డాలర్ని క్రష్ చేయడం కోసం, అంటే డాలర్ని ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ కరెన్సీగా తగ్గించడం కోసం, దాని ఇంపార్టెన్స్ని తగ్గించడం కోసం మీకు 50 సంవత్సరాల తర్వాత 2024లో మళ్ళీ రెన్యూవల్ చేయాల్సి ఉంది సౌదీ అరేబియా. ఆ ఒప్పందాన్ని రెన్యూవల్ చేయాల్సి ఉంది. దాన్ని 73లో జరిగిందా సార్ ఆ ఒప్పందం? అవునవును, నిక్సన్ గారు ఉన్నప్పుడు జరిగింది. అంటే అది వేరే పెద్ద ఇది అవుతుందండి. అది ఎందుకు చేశారు, దానివల్ల అమెరికా ఎలాగ గ్రో అయింది అనేది కూడా అది వేరే సబ్జెక్టు. అయితే ఇది ఏంటి అంటే, మీకు ఈ 24లో ఈ ఒప్పందాన్ని కొనసాగించకుండా, రెన్యూల్ చేయించకుండా ఉండడం కోసమే బీజింగ్ మీటింగ్. అది విజయవంతంగా చైనా చేయగలిగింది. అమెరికా ఎంత ఒత్తిడి చేసినా కూడా సౌదీ అరేబియా ఆ ఒప్పందాన్ని రెన్యూల్ చేయలేదు. తరువాత 25లో మీకు యువాన్ తోటి కూడా క్రూడ్ని అంటే వాళ్ళ యొక్క కరెన్సీ క్రూడ్ని అమ్మడానికి యాక్సెప్ట్ చేసింది. అంటే మీకు సహజంగా మీరు చూడండి, ఆల్మోస్ట్ అమెరికా ఎప్పుడూ ఎక్కడో ఒక చోట యుద్ధంలో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఉంటూనే ఉంటుంది. కానీ చైనా లేదు, ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఏ దేశం అయినా సరే యుద్ధంలో లేకుండా ఉంటే వాళ్ళ యొక్క గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఈజీగా చేయగలుగుతారు. అలా చేసే అవకాశాన్ని ఎప్పుడూ చైనా వదులుకోవడం లేదు. కానీ అమెరికా ఒక విధమైనటువంటి దీంట్లో ఫెటర్స్లో ఇరుక్కుపోయింది. ఎలా అంటే, మీకు అమెరికాలో లాక్హీడ్ మార్టిన్ కానీ, బోయింగ్ కానీ, లేకపోతే ఈ ఆయుధాలను తయారు చేసేటువంటి కంపెనీలు విపరీతంగా ఆయుధ వ్యవస్థని, తర్వాత ఫైటర్ జెట్స్ని ఇవన్నీ ప్రొడక్షన్ చేస్తాయి. అంటే ఎక్కడో ఒకడ యుద్ధం లేకపోతే కనుక వాటి ఉపయోగం, అంటే దాన్ని అన్నీ బ్లాస్ట్ చేస్తేనే కదా మళ్ళీ కొత్తది స్టాక్ తీసుకొచ్చి పెట్టుకుంటారు. అంటే ఇది ఒక విషయం. వాళ్ళ పర్సనల్ నీడ్స్ కోసం పక్కన దేశాల మీద యుద్ధం చేస్తున్నాయి అంటారు సార్, లాబీ చేస్తాయి. ఓకే, ప్రపంచంలో ఎవరైనా సరే దొంగతనం చేయాలనుకున్నాడు ఏం చేస్తాడు, ఒంటరికి వెళ్తే దొరికితే ఏమవుతానో అని నీకు కూడా వాటా ఇస్తానని ఎవరికోళ్ళకి చెప్తాడు. అలా ల్యూర్ చేస్తాడు. ఓకే, ఒక గంట వీడే మొత్తం ప్లాన్ ఇతనే చేశాడు, నేను ఒక గంట అలా వెళ్ళొస్తే నాకు కూడా ఏదో వాటా వస్తుంది కానీ వెళ్ళిపోతుంటారు. అంటే లాబీయింగ్ అనమాట ఇది. అమెరికా రాజకీయ వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే ఓన్లీ లాబీయింగే. ఇక ఈ అన్నిట్లో జరుగుతుంటే రిసెషన్ ఎట్లా ఉండబోతుంది సార్? చాలా భయానకంగా ఉంటుందండి. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థకి 0.5 మైనస్ అవుతుంది గ్రోత్. 6.4 ప్రొజెక్షన్ ఉంది, 5.9 అని చెప్పారు. అది రియాలిటీలో ఇంకా తగ్గుతుంది. సో ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజర్ బెల్స్ ఆర్ రింగింగ్ ఫర్ ఇండియా ఆర్ ఫర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్ ఆల్సో. You cannot come out of this unless it is stopped immediately. The war is stopped immediately. ఈ యుద్ధాన్ని ఇమ్మీడియట్గా ఆపకపోతే చాలా బలమైనటువంటి ఆర్థిక మాంద్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక మాంద్యం వస్తే ప్రధానంగా దెబ్బతినేది యంగ్ జనరేషన్. వాళ్ళ కొత్త జాబ్స్ జనరేట్ కాకపోతే వాళ్ళ యొక్క భవిష్యత్ జీవితం మొత్తం కూడా అస్థిరత్వానికి లోనవుతుంది. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పాపం ఇది వాళ్లకు వెంటనే అర్థం కాదు.
రాబోయేటువంటి కాలేజెస్ ఈ నుంచి లాస్ట్ బయట 35 డేస్ ఏదైతే యుద్ధం జరిగిందో దానికి ఫలితాలు ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఎంత నష్టపోయాం ఇవాళ వరకు మనం యాజ్ ఎ భారతదేశంగా మనం ఎంత నష్టం మనకు తెలియకుండా జరుగుతుంది సార్? మీకు 1% జీడిపి గ్రోత్ డౌన్ అంటేనే లక్షల కోట్లలో ఉంటుంది అది. మీకు ఇప్పుడు మనది $4 ట్రిలియన్ అని చెప్తున్నారండి. అవును. అంటే ఆల్మోస్ట్ ఒక 390 లక్షల కోట్లు అనుకుందాం. దాంట్లో 1% అంటే ఎంత వస్తుంది? 4 లక్షల కోట్లు ఆల్రెడీ పోయిందని లెక్క కదా. అంటే 4 lakhs crores ఎకానమీ డౌన్ అయిందని ఎక్స్పోర్టైజ్ కంపెనీ ఇవి ఉంటాయి, అఫీషియల్ బుక్సే చెప్తున్నాయి. అంటే ఇంకా పెరుగుతుంది అది. అంటే ఇప్పుడు 4 లక్షల కోట్లు అనేది చిన్న అమౌంటా? పెద్దది కదా. అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ టుడే. రేపు మళ్ళీ ఇంకొక అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం రవీంద్ర బాబు గారితో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.